గోజో ఓడిపోయాడంటే సుకున అతని కంటే నిజంగానే స్ట్రాంగ్ అని అర్థమా? అసలు నిజం తెలిస్తే మీరు షాక్ అవుతారు. జుజుత్సు కైసెన్‌లో ఇద్దరు స్ట్రాంగెస్ట్ క్యారెక్టర్ల గురించి మాట్లాడితే ఒకరు స్ట్రాంగెస్ట్ సోర్సర్ అయిన సతోరు గోజో, మరొకరు కింగ్ ఆఫ్ కార్స్ అయిన రోమన్ సుకున. అసలు నిజంగానే వీళ్ళిద్దరు ఫుల్ పవర్స్ తో ఫైట్ చేస్తే ఎవరు గెలుస్తారు? ఇప్పుడైతే మంగా స్పాయిలర్స్ అయితే ఉంటాయి కాబట్టి రెడీగా అయితే ఉండండి గైస్. లెట్స్ స్టార్ట్ ద వీడియో. ముందుగైతే గోజో గురించి అయితే మాట్లాడదాం. అతని దగ్గర ఉన్న అడ్వాంటేజెస్ వచ్చేసి 6 ప్లస్ లిమిట్లెస్ పవర్స్ అండ్ ఇంకో టెక్నిక్ వచ్చేసి ఇన్ఫినిటీ వాయిల్. ఈ టెక్నిక్ వచ్చేసి గోజో 24 అవర్స్ అయితే యాక్టివ్ అయితే చేసుకుని ఉంటాడు. అండ్ ఈ టెక్నిక్ వల్ల అపోనెంట్ అటాక్ కూడా అతను డైరెక్ట్ గా టచ్ చేయడం అయితే చాలా కష్టం. ఈ టెక్నిక్స్ ఏ కాకుండా గోజో దగ్గర బ్లూ అండ్ రెడ్ అండ్ హాలో పర్పుల్ ఇవన్నీ కలిపితే గోజో కూడా లాంగ్ రేంజ్ లో కూడా ఒక టెర్ఫీ అపోనెంటే. కానీ సుకున దగ్గర దీనికి కూడా ఆన్సర్ అయితే ఉంది. అవును, ఎందుకంటే సుకున దగ్గర ఉన్న ఇన్క్రెడిబుల్ కర్స్ ఎనర్జీ అండ్ ఇన్స్టెన్స్ ఫిజికల్ ఎబిలిటీ అండ్ బ్యాటిల్ ఎక్స్పీరియన్స్ అయితే ఉంది. అండ్ ఇవే కాకుండా అతని దగ్గర ఉన్న క్లేవ్ డిస్మాంటిల్ అటాక్స్ వచ్చేసి అపోనెంట్ ని ఒక ఎక్స్ట్రీమ్ లెవెల్ అయితే డ్యామేజ్ అయితే చేయగలవు. అండ్ తన దగ్గర ఉన్న మాలివెంట్ చైన్ టెక్నిక్ గురించి మాట్లాడితే ఇది నార్మల్ డొమైన్ ఎక్స్పెన్షన్ లాగా సింపుల్ బ్యారియర్ మీద అయితే డిపెండ్ అయితే అవ్వదు. అయితే ఈ డొమైన్ ఎక్స్పెన్షన్ వచ్చేసి గోజోకి అయితే చాలా డేంజరస్ సిచ్యువేషన్ అయితే తీసుకొస్తుంది. ఇంకా సుకున దగ్గర ఉన్న బిగ్గెస్ట్ అడ్వాంటేజ్ ఏంటంటే అతని బ్యాటిల్ ఐక్యూ అండ్ అడాప్టబిలిటీ. ఫైట్ మధ్యలో అపోనెంట్ టెక్నిక్ అర్థం చేసుకుని దానికి కౌంటర్ చేయడంలో సుకున చాలా డేంజరస్. ఇప్పుడు అసలు క్వశ్చన్, గోజో ఇన్ఫినిటీని సుకున ఎలా కౌంటర్ చేస్తాడు? ఇది మాత్రం ఫైట్ కి టర్నింగ్ పాయింట్. గోజోకి ఇన్ఫినిటీ ఉండడం వల్ల నార్మల్ అటాక్స్ అతన్ని రీచ్ అవడం అయితే చాలా కష్టం. కానీ సుకున దగ్గర డొమైన్ ఎక్స్ప్రెషన్, డొమైన్ ఇంప్లిఫికేషన్ అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ పవర్ అయిన మొగారగా అడాప్టేషన్ వంటి ఫ్యాక్టర్స్ అయితే ఉన్నాయి. మొగారగా గోజో టెక్నిక్ ని అడాప్ట్ అవుతున్న కొద్దీ సుకునకి అయితే కొత్త పాసిబిలిటీస్ అయితే తెరుచుకుంటా ఉంటాయి. ఇక్కడ గోజో కూడా తక్కువ కాదు, ఎందుకంటే గోజో అన్లిమిటెడ్ వాడు అక్కడ అపోనెంట్ ఇన్ఫర్మేషన్ అయితే ఓవర్ దమ్ అయితే చేస్తుంది. అది కనెక్ట్ అయితే ఫైట్ ఒక నిమిషం గోజో వైపు అయితే తిరిగే ఛాన్స్ అయితే అవుతుంది. అందుకే ఇద్దరులో ఎవరు స్ట్రాంగర్ అనేది మాత్రమైతే కాదు, ఎవరు తన ఎబిలిటీస్ ని బెటర్ గా యూజ్ చేస్తారో వాళ్ళు మాత్రమే కీలకం. ఇంకా రా పవర్ విషయానికి వస్తే సుకున మాత్రం దాంట్లో చాలా టెరిఫింగ్. అండ్ డిఫెన్స్ మరియు మ్యాక్స్ ఎబిలిటీస్ చూసే గోజో అబ్సల్యూట్లీ బ్రోకెన్. ఇంకా బ్యాటిల్ ఐక్యూ విషయానికి వస్తే ఇద్దరు టైట్ ఆపర్సే. కానీ సుకునకైతే మెయిన్ అడ్వాంటేజ్ అయితే ఉంది, అదే అడాప్టేషన్. అతను తన అపోనెంట్ ఎబిలిటీస్ ని తగ్గట్టుగా తన స్ట్రాటజీని అయితే మార్చుకోగలడు. గోజో మాత్రం తన టెక్నిక్స్ మీద మరియు సిక్స్ మీద ఇన్స్టెన్స్ మాస్టర్ అయి కలిగి ఉన్నాడు. అందుకే ఈ ఫైట్ వన్ సైడ్ ఫైట్ అయితే అస్సలే కాదు, ఎందుకంటే ఇద్దరు ఫుల్ పవర్స్ తో ఫైట్ చేస్తే ఒక చిన్న మిస్టేక్ కూడా ఫైట్ రిజల్ట్ అయితే మార్చగలదు. కానీ మాంగాలో జరిగిన బ్యాటిల్ తీసుకుంటే సుకున వచ్చేసి అబ్సల్యూట్లీ విన్ అయ్యాడు. అయితే దాని అర్థం గోజో వీక్ అని అస్సలే కాదు, ఎందుకంటే సుకునకి ఫియర్ అంటే ఎంతో అస్సలు తెలియదు. అలాంటోడికి తన ప్రెజెన్స్ లో చావు భయం ఎలా ఉంటుందో చూపించిండు. అది ఎవరో కాదు, వన్ అండ్ ఓన్లీ మన సతోరు గోజో మాత్రమే. అందుకే గోజో వచ్చేసి స్ట్రాంగెస్ట్ సోర్సరర్ అండ్ సుకున వచ్చేసి కింగ్ ఆఫ్ కార్స్. అండ్ వీళ్ళిద్దరు వాళ్ళ రెస్పెక్ట్ వారాలో వాళ్ళే మాస్టర్స్. మరి మీ ఆప్షన్ ఏంటి? గోజో గెలవాలా, సుకున గెలవాలా? కామెంట్స్ లో గోజో లేదా సుకున అని చెప్పండి. ఇలాంటి యానిమే కంటెంట్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. మరి నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం గాయ్స్. బాయ్.